శ్రీమద్ అచల గురుపీఠ రాజయోగ శ్రమ సేవ సమైక్య ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఎలగందుల సుభద్ర వారి ఇంట్లో శ్రీ దయానంద రాపెల్లి రాజమల్లయ్య అఖండ గురుపాద పూజ మహోత్సవం జరిగింది. ఉదయం నుండి ప్రభాత సేవ, మేలుకొలుపులు, గిరుగీత పారాయణం, లఘు పూజ, నగర సంకీర్తన, జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం వైజ్ఞానిక వేదాంత సభలో వక్తలు మాట్లాడుతూ సమాజంలో మానవులంతా మోక్ష మార్గం కొరకు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతూ అసమాన అశాంతికి గురవుతున్నారని, సనాతన సంప్రదాయమైన అచల సిద్ధాంతంలో ధర్మాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి భక్తులందరి చేత ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది. అచల సిద్ధాంతం అంటే మిగతా సిద్ధాంతాలకు అనువుగా సత్యమైన పదార్థం ఏమై ఉన్నది, మానవులందరూ అసమానాలతోటి, అసౌకర్యాలతోటి ఈ జీవితం వృధాగా గడుపుతూ వారి యొక్క జన్మరాహిత్యం కొరకు ఏమాత్రం మార్గం చూపకుండా వాళ్ళు అసమానతతో పోతున్న సందర్భంలో ఒక శాంతి సౌభ్రాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రజలందరికీ కూడా ఈ గురుబోధ క్రమం అచల సిద్ధాంతాలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో నగర సంకీర్తన పాటు వారి గురువుగారి పూజ జరుగుతున్నది. ఈ పూజకు అశేషమైనటువంటి సుమారు 200 మంది భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అందరం తరలి రావడం జరిగింది. దీనికి అందరూ కూడా అచల సిద్ధాంతం సత్యమైన వస్తువు ఎక్కడ ఉన్నది, ఏమై ఉన్నది, అందరూ కూడా ఈ మోక్ష మార్గాన్ని పొందడం కోసం ఏమై చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు. కార్యక్రమాలన్నీ ముందు జరుగుతున్నాయి. మీరు కూడా అందరూ కూడా గురుపూజ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాను.